ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవటం చాలా తేలిక అయినప్పటికీ ప్రస్తుతానికి ఖాయమేనని చంపే ఉద్దేశం తమకు లేదన్నారు. తమ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్కు హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవటం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే ఉద్దేశం మాకు లేదు. అయితే పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయటాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ గగనతలం మొత్తం తమ నియంత్రణలోనే ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. స్కై ట్రాకర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నాయని, అయినప్పటికీ వాటిని అమెరికా సాంకేతికతతో పోల్చలేమన్నారు. మరోవైపు ఇరాన్ సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ సుప్రీం లీడర్ ఖామేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిసి ఆయన తలదాచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్పై చేస్తున్న దాడులను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇతర దేశాల మధ్య సంఘర్షణను పెంచడం కంటే త్వరగా యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇందుకు ఇరాన్ సుప్రీం లీడర్ను హతమార్చితేనే దీనికి ముగింపు ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, దీన్ని ట్రంప్ తిరస్కరించారనే వార్తలు కూడా వచ్చాయి.